ఎందుకయ్యా ఎలా జరుగుతుంది? ఎందుకయ్యా ఈ పరిస్థితి? ఎందుకయ్యా ఈ ఓటమి? ఆలోచించు. నిన్ను పరిశీలన చేయి. బైబిల్ ఉంది, వాక్యం ఉంది, రోజు ప్రార్థన అవ్వచ్చు, మందసం ఉండొచ్చు, ఉపవాస ప్రార్థన ఉండొచ్చు నీలో. వాటితో పాటు పాపం కూడా ఉందగా, పాపము కూడా ఏలుబడి చేస్తుందిగా. నీ శరీర స్వభావం, అసూయ, ద్వేషం, కక్ష ఏంటి, చెత్త చెదారం ఏం విడిచిపెట్టావు? ప్రస్తుతం నీకు బాగానే అనిపించిందేమో, తొదకు నీకు చాలా నష్టాన్ని కలిగించింది. జాగ్రత్త. దేవుని దాసునిగా చరిస్తున్నా, ఇదిగో నిన్ను మహిమ ప్రభావముతో నీకు ఒక కిరీటము ధరింపచేసి ఆయన సన్నిధిలో, తోటలో, సంఘములో నిలబెట్టాలని దేవుడు ఆశిస్తుంటే దాన్ని నువ్వు కోల్పోతావా? దాన్ని నువ్వు తగ్గించుకుంటావా? ఒకప్పుడు ఎంత ప్రకాశించావు నువ్వు, ఈ రోజు ఎందుకని నెట్టయిపోయావు? మహిమ తగ్గిపోతుంది తెలుసా? నీలో కృప తగ్గిపోతుంది తెలుసా? నీలో ఆసక్తి తగ్గిపోతుంది తెలుసా? నీ రోషం చచ్చిపోతుంది. పాపము ఏలుబడి చేస్తే సేవకుడైనా విశ్వాసి అయినా ఎవ్వడైనా ఒకటే దేవునికి.